చాలామంది యూదులు యేసును ఎందుకు నమ్మరు? క్రైస్తవులు యేసుకుని ప్రవచనాలను నెరవేర్చాడని నమ్ముతారు. ఈ ప్రవచనాలు పాత నిబంధన నుండి వచ్చాయి. కానీ పాత నిబంధన యూదుల గ్రంథం. కాబట్టి యూదులు యేసు లక్ష్యాన్ని ఎందుకు నమ్మరు? కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి. 1. యేసు ఇజ్రాయెల్లో యూదులను సమీకరించలేదు. ఈ ప్రవచనం యెషయా 43:5-6 నుండి వచ్చింది. మెస్సయ్య ఇజ్రాయెల్ రాజ్యాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. అతను దిక్సూచి యొక్క అన్ని పాయింట్ల నుండి యూదులను ఏకం చేస్తాడు. యేసు ఎప్పుడూ అలా చెయ్యాలని కోరుకోలేదు. 2. యేసు మూడవ ఆలయాన్ని నిర్మించలేదు. మొదటి ఆలయాన్ని రాజు సొలొమోను నిర్మించాడు మరియు బబిలోనియన్లు నాశనం చేశారు. రెండవ ఆలయాన్ని రోమన్లు నాశనం చేశారు. ప్రవక్తలు మూడవ ఆలయాన్ని నిర్మించాలని పిలుపుడిచ్చారు. ఇది యూదులకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలమవుతుంది. అప్పటి వరకు యూదులకు దేవాలయాలు ఉండవు. ప్రార్థనా మందిరాలు దేవాలయాలుగా పరిగణించబడవు. యేసు స్పష్టంగా మూడవ ఆలయాన్ని నిర్మించలేదు. అందువలన ఈ ప్రవచనం నెరవేరలేదు. 3. యేసు ప్రపంచశాంతిని తీసుకురాలేదు. యెషయా 2:4 ఇలా చెబుతోంది: జనం మీద జనం కత్తి ఎత్తదు, వారు ఇక యుద్ధము నేర్చుకొనరు. 4. యేసు భూమిపై దేవుని రాజ్యాన్ని స్థాపించలేదు. ఈ ప్రవచనం జకర్యా 14:9 నుండి వచ్చింది. మరియు ప్రభువు భూమి అంతటిపై రాజవుతాడు. ఆ దినమున ప్రభువు ఒక్కడే, ఆయన నామం ఒక్కటే. మానవత్వం ఇంకా ఒకటిగా ఐక్యం కాలేదు. అందువలన యేసు మెస్సయ్య అవసరాలను నెరవేర్చలేదు. 5. యేసును ప్రవక్తగా గుర్తించలేదు. యూదుల రచనల ప్రకారం మెస్సయ్య ఒక ప్రవక్త అయి ఉండాలి. ఆయన చరిత్రలో గొప్పవాడవుతాడు. మోషే తరువాత రెండవవాడు. కాని ప్రపంచంలో యూదుల్లో ఎక్కువ మంది ఇజ్రాయేల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రవచనం ఉండగలదు. క్రీస్తుపూర్వం 300 నుండి అలాంటి పరిస్థితి లేదు. ఎజ్రా కాలంలో ఎక్కువ మంది యూదులు బబిలోన్లో ఉన్నారు. కాబట్టి ప్రవచనం చివరి ప్రవక్తలైన హగ్గయి, జకర్యా మరియు మలాకీ మరణంతో ముగిసింది. 6. యేసు దావీదు రాజ వంశస్థుడు కాడు. ఇది హీబ్రూ బైబిల్లో చాలాసార్లు ప్రస్తావించబడింది. కానీ క్రైస్తవ మతం యేసుకు కన్యగా జన్మించాడని బోధిస్తుంది. ఆయనకు దేవుడి తప్ప వేరే తండ్రి లేడు. అందువల్ల ఆయన తన తండ్రి వైపు దావీదు వంశస్థుడు కాలేడు. యూదుల మూలాల ప్రకారం మెస్సయ్య మానవ తల్లిదండ్రుల నుండి జన్మిస్తాడు. ఆయనకు ఎటువంటి అతీంద్రియ లక్షణాలు ఉండవు. 7. యేసు తోరాతో వాదించాడు. ఒక యూదు మెస్సయ్య సహజంగానే యూదమతాన్ని బోధించాలి. యేసు యూదుడిగా జన్మించి యూదులకు బోధించాడు. అయినప్పటికీ ఆయన తోరాను అనేకసార్లు వ్యతిరేకించాడు. దాని ఆజ్ఞలు ఇకపై వర్తించవని ఆయన వాదించాడు. యోహాను 9:14 ప్రకారం ఆయన సబ్బాతును పాటించలేదు. ద్వితీయోపదేశకాండం 13:1 హెచ్చరిస్తోంది: నేను మీకు ఆజ్ఞాపించే ప్రతిదానిని మీరు జాగ్రత్తగా చెయ్యాలి. దానికి మీరు జోడించకూడదు, దాని నుండి తీసివేయకూడదు. దాన్ని చేసేవాడు అబద్ధ ప్రవక్త. 8. యూదుల విశ్వాసం కేవలం జాతీయ ప్రత్యక్షపై ఆధారపడి ఉంది. ఈ అంశంలో ప్రపంచమతాలలో యూదమతం ప్రత్యేకమైనది. వ్యక్తిగత ప్రత్యక్షం అంటే ఏమీ అర్థం కాదు. అద్భుతాల గురించిన వాదనలు కూడా తిరస్కరించబడతాయి. ద్వితీయోపదేశకాండం 13 అద్భుత కార్యాల గురించి హెచ్చరిస్తోంది. ఆ ప్రవక్త మాటలను లేదా కలలు కనే ఆ ప్రవక్త మాటలను మీరు లక్ష్యపెట్టకూడదు. ఎందుకంటే మీరు నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీ దేవుడైన ప్రభువు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. యూదమతంలో దేవుడు మొత్తం దేశంతో ఒకేసారి మాట్లాడతాడు. కాబట్టి ఒక మెస్సయ్య ప్రత్యక్షమైతే అందరికీ అది తెలుస్తుంది. దేవుడు తాను ఎంచుకున్న ప్రజలకు నేరుగా